హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఈరోజు అయితే సరదాగా మా ఫ్యామిలీతో పాటు సండే రోజు కాబట్టి ఈవినింగ్ 5కి మేమైతే బయటకు వచ్చేసాం. ఈరోజు ఈ వ్లాగ్ అయితే పిల్లల కోసం సరదాగా కాసేపు అనే కాన్సెప్ట్ అయితే నేను ఈ వీడియో అయితే షూట్ చేశానండి. మా ఇంటి దగ్గరలో ఒక పార్క్ పెట్టారు, అంటే చిన్న ఎగ్జిబిషన్ లాగా పెట్టారండి. ఆ ఎగ్జిబిషన్కి ఈరోజు అయితే మా పిల్లలు మేము అందరం వచ్చేసాము. అది మీకు కూడా చూపించబోతున్నానండి. ఈలోపు మన ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా పిల్లలు చూడండి ఎలా ఎగురుతున్నారు. ఇప్పుడైతే ఇది ఎక్కడ ఏంటి అనే విషయాలన్నీ కూడా మనం తెలుసుకుందామండి. ఇది వచ్చేసి మంగళగిరి ఆటో నగర్ ఉంటుంది కదా, ఎన్ఆర్ఐ దగ్గర. ఆ ఆటో నగర్ ఆల్ఫా ఉంటుంది కదా హోటల్, ఆల్ఫా హోటల్ అంటే మంగళగిరిలో చాలా ఫేమస్ అండి. దాని ఎదురుగానే పెట్టారు. చాలా అంటే చాలా బాగుంది. ఫిషెస్ చూడండి, ఫిష్ ఆక్వేరియంది ఎగ్జిబిషన్ అండి ఇదైతే అన్ని రకాల ఫిషెస్ అయితే ఇక్కడ నేనైతే చూసానండి. ఎక్కడా చూడని ఫిషెస్ కూడా ఇక్కడ చూడొచ్చు. సరదాగా మీ పిల్లలతో పాటు ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటే గనక చక్కగా ఇక్కడైతే పిల్లలు ఎంత ఎంజాయ్ చేస్తున్నారంటే అంత ఎంజాయ్ చేస్తున్నారండి. మా పిల్లలు అయితే ఇంకా 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 చూడండి అసలు ఎగురుతూనే ఉన్నారు. ఇన్ని రకాల చేపల్ని ఒకేసారి ఒకే టైంలో ఒకే చోట చూడటం అంటే అది మామూలు విషయం కాదండి. సరదాగా మీ పిల్లలు ఎక్కడికైనా వెళ్దాం అన్నట్టయితే అలా మీ దగ్గరలో కూడా ఏమైనా ఎగ్జిబిషన్స్ పెట్టినా కానీ, అలాగే మీరు మంగళగిరిలో ఉంటే గనక ఈ ఎగ్జిబిషన్కి అయితే చక్కగా రావచ్చండి. అలాగే ఇదైతే ఇందాక మనం వచ్చిందైతే ఎంట్రన్స్ అండి. ఈ ఎంట్రన్స్లో 3 టర్నింగ్స్ ఉంటాయి. 3 టర్నింగ్స్లో ఇలా వరుసగా యాక్వేరియంస్, చిన్న చిన్న యాక్వేరియంస్ అయితే ఉంటాయండి, అన్ని రకాల ఫిషెస్. ఇది సెకండ్ టర్నింగ్. అలాగే ఇక్కడ కూడా చాలా రకాల ఫిషెస్ అనేది ఉన్నాయి. చూడండి ఎంత బాగున్నాయంటే లైటింగ్ ఏమీ లేకుండా ఓన్లీ ఒక సొరంగంలోకి వెళ్ళినట్టు ఉంటుంది. అలాగే ఇక్కడ కూడా చూడండి కొంచెం పెద్ద ఫిషెస్ కానివ్వండి, ఇంకా పెద్ద ఫిషెస్ కూడా ఇక్కడ ఉన్నాయని మేము అయితే విన్నాము. అవి కూడా చూద్దాం ముందు ముందు వెళ్ళి. ఇదిగోండి నెక్స్ట్ టర్నింగ్, సెకండ్ టర్నింగ్ అండి. చూడండి ట్రయాంగిల్ టైప్ లో వచ్చేసింది. పైనంతా వాటర్ లో ట్రయాంగిల్ టైప్ లో ఆక్వేరియంస్ ఉన్నాయి. ఇక్కడైతే ఇంకా పెద్ద ఫిషెస్ అండి. చూడండి ఎన్ని రకాల గోల్డ్, వైట్, బ్లాక్, అలాగే ఇంకా ఇంకా కలర్స్ ఫిషెస్, అలాగే పెద్ద పెద్దవి మనం కూర వండుకుంటాం కదా ఆ టైప్ ఫిషెస్ కూడా ఇక్కడ చూడొచ్చు. చూడండి ఎంత బాగుందో. అబ్బో చాలా పెద్ద ఫిషెస్ అండి. చూడండి చూడటానికి ఎంత బాగుందంటే అంత బాగుంది. మనం ఒకే చోట ఇన్ని రకాల ఫిషెస్ ని, ఇంత సైజు పెద్ద సైజు ఫిషెస్ ని కూడా మనం ఎక్కడ చూడలేమండి. ఇక్కడైతే చాలా బాగుంది. అండర్ వాటర్ ఎగ్జిబిషన్ అంట. ఇది పెట్టి కూడా 1 వీక్ అవుతుందండి. మాకు రావటానికి కుదరలేదు. ఈ రోజు అయితే వచ్చేసాం సండే రోజు. ఇదిగోండి ఆ ఫిషెస్ యాక్వేరియం నుంచి దాటాక ఇలా ఉంటుంది ఇక్కడ. ఎగ్జిబిషన్ అంటే నార్మల్గా అన్ని రకాల ఐటమ్స్ ఉంటాయి కదండి. బొమ్మలు కానివ్వండి, జ్యువెలరీస్ కానివ్వండి, లేడీస్కి సంబంధించి, హోమ్కి సంబంధించినవి, అలాగే కిడ్స్కి సంబంధించినవి అన్నీ ఉంటాయి. గేమ్స్ ఉంటాయి, అలాగే చాలా రకాల రంగుల రాటాలని అలాగే చాలా రకాలు ఉంటాయి కదా. ఇవన్నీ కూడా లేడీస్కి సంబంధించినవి, అలాగే చిన్నపిల్లలకి సంబంధించినవి. అలాగే ఇక్కడ చూడండి కీ చైన్స్ కానివ్వండి, రబ్బర్ బ్యాండ్లు, నెయిల్ పాలిష్లు అన్నీ ఉన్నాయి. ఇక్కడ లేనివంటూ ఏమీ లేదు. చూడండి మా వాళ్ళు అయితే కీ చైన్స్ చూస్తున్నారు. వాటిల్లో కూడా మాకు సిగరెట్ ఉన్న కీ చైన్స్ నచ్చినట్టుందండి, అందుకనే అదే చూస్తున్నారు. చూడండి బైక్ కీ చైన్స్ కానివ్వండి, అన్ని రకాల కీ చైన్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. అలాగే నాకు కొంచెం జిగేలు అనిపిస్తుంది. ఇక్కడైతే క్లిప్స్ చాలా 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 అంటే చాలా బాగున్నాయండి. చూడండి ఎన్ని రకాల క్లిప్స్ ఉన్నాయో, డిజైన్స్ వేరుగా, అలాగే మల్టీ కలర్లో స్టోన్ క్లిప్స్ చాలా రకాలు ఉన్నాయి. అలాగే ఇక్కడ చూడండి గేమ్స్, బాల్ గేమ్ అంట. ఏ బాల్స్ అన్నీ వేస్తే
ఏ నెంబర్లో అయితే బాల్ పడుతుందో ఆ నెంబర్ అన్ని కలిపి ఒక నెంబర్ వస్తుంది. అది లాటరీ ద్వారా తీస్తారనమాట. ఈ గేమ్స్ అన్నీ అందరికీ తెలిసే ఉంటాయండి. జనరల్‌గా అన్ని ఎగ్జిబిషన్స్‌లో ఇవైతే ఉంటాయి. బాణం యెల్లో కలర్ దాంట్లో అయితే పడాలి. యెల్లో కలర్ దాంట్లో పడితేనే మీకు గిఫ్ట్ అనేది వస్తుందనమాట. ఇదైతే స్టాండ్ దగ్గర ఉన్న బౌల్ ఉంది కదా, ఆ బౌల్‌లో పడాలి. బాల్ అనేది మనం ఇక్కడ నుంచి వేస్తే అది గేమ్ అండి. లక్కీ బాల్ గేమ్ అంట ఇది. టెడ్డీ బేర్ గేమ్. ఒకే 1 బాల్‌కే గ్లాస్ అన్నింటిని పడిపోవాలండి. ఇలా చాలా రకాల గేమ్స్ అయితే పెట్టారు. ఇంతటితో గేమ్స్ అయితే అయిపోయినాయి. నెక్స్ట్ వచ్చి ఎగ్జిబిషన్ అంటేనే మనకి ముందు పిల్లలు ఎంజాయ్ చేసేది ఏమిటంటే రంగుల రాటాలు. చూడండి, మా వాళ్ళైతే ముందే ఎక్కిపోయారు. కానీ ఇంకా మేము ఎర్లీగా వచ్చాం, చాలా ఎర్లీగా వచ్చాం. 5కే బయలుదేరామన్నమాట. ఇప్పుడు 5:30 ఆ టైప్ అవుతుంది. 5:40, 5:30 అవుతుంది. కానీ ఇక్కడ 6కే లైట్స్ వేసాకే ఆన్ చేస్తారన్నారు. అలాగే ఆ లోపల అన్నీ చూసేసామండి. జనరల్‌గా వెళ్ళి చూసామంతే, ఏమీ ఎక్కించలేదు. 6కి అయితే ఓపెన్ చేస్తానన్నారు. 6కి ఆ లైటింగ్స్‌తో ఎగ్జిబిషన్ అంటేనే లైటింగ్స్ అండి. చూడండి, మా వాళ్ళు వాటర్ ఫాల్లో కూడా వెళ్ళిపోయారు. షిప్ అయితే ఎక్కేశారు. చాలా సేపటి దాకా చాలా బాగా ఎంజాయ్ చేశారు దీంట్లో అయితే. మా వాళ్ళు అయితే సూపర్గా ఎంజాయ్ చేస్తున్నారండి. ఈలోపు ఇక్కడైతే చాటు, సమోసా అన్ని రకాల అదే బెంగాలీ వాళ్ళు చేస్తారు కదా, చికెన్ ఐటమ్స్ కానీ నాన్ వెజ్ అదే అన్ని ఐటమ్స్ అయితే ఇక్కడ దొరుకుతాయండి. కట్లెట్, ఆమ్లెట్, అలాగే పానీపూరి, ఇవన్నీ కూడా చాలా రకాల ఐటమ్స్ దొరుకుతాయి. ఈలోపు అవి ఇచ్చేలోపు కొంచెం టైం 5 మినిట్స్ అన్నారు. ఇక్కడ మేము ఏమేమి ఉన్నాయని ముందుకొచ్చి చూసేస్తున్నాం ఫ్రెండ్స్. ఇక్కడైతే క్యారమిల్ ఇందాక మీరు చూసారు కదా, చాక్లెట్తో తయారు చేస్తున్నారు. ఇది ఐస్ క్రీమ్ పార్లర్. కూల్ డ్రింక్స్ అన్ని రకాలు ఉన్నాయి ఇక్కడైతే. అలాగే ఎగ్జిబిషన్లో ఏమేమి పెడతారండి, ఈ మధ్యలో అయితే బ్రేక్ డ్యాన్స్, జైన్ రివీల్, అలాగే షిప్ ఎక్సెట్రా ఇలాంటివన్నీ కూడా మనం జనరల్గా ఎగ్జిబిషన్లో అయితే చూస్తామండి. కానీ అవన్నీ కూడా తిరగపోయినా మనం చూడటానికే ఎక్కువ ఇష్టపడతాం అన్నమాట. చూడండి ఎంత బాగుంటుందో లైటింగ్ వెలుగులతో, చక్కగా సరదాగా పిల్లలతో, ఫ్యామిలీతో ఇలాంటి చోట్లకు వస్తే ఎంత హ్యాపీ అంటే అంత హ్యాపీ. వీడియో అయితే ఎండింగ్ వరకు చూడండి ఫ్రెండ్స్. మేము ఏమేమి చేసామో అవన్నీ కూడా మీకు తెలుస్తాయి. కాబట్టి మా పిల్లలు అయితే చాలా 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 ఎంజాయ్ చేసామండి. వీడియో ఎండింగ్ వరకు చూడండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూసే వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా వీడియోస్ పెట్టాలంటే ఒక చిన్న లైక్ ఇచ్చేయండి. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్.